बढ़ती नला నుంచి ఈ నలా అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ఎక్కువ ఉపవాసంలో ఉన్నారు ప్లస్ ఈ నలాలు ఎక్కువ ఖురాన్ షరీఫ్ తిలావత్ చేశారు का हदीस पाक में रिवायत है इन अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम सृष्टि खत्म कुरान शरीफ చేశారు মানে ఒక్క ఖతం చదివితే 30 రోజులు పోతారు సరంగనే ఆ హాఫీజ్లోని తో ఫస్ట్ ఈక్వల్ చదువుతున్నారు মানে ఆగంగా కూర్చుంటే 2-3 ముక్క చదివితే నిద్ర వచ్చేస్తారు కానీ అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పేశారు ఈ మాహి షాబానుల్ మౌసమ్ की 15 తారీఖు ముందు ఎవరు ఖురాన్ షరీఫ్ కి తిలావత్ లేకపోతే ఇబాదత్ లేకపోతే ఉపవాసం తస్బీహ్ నమాజ్ కి అలవాటు చేశారు అల్లాహ్ తబారక వ తఆలా షాబానుల్ మౌసమ్ की 15 తారీఖు ముందు అల్లాహ్ తబారక వ తఆలా ఫరిష్తా పంపించేస్తారు ఏ ఫరిష్తా ఈ షాబాన్ నెల ముందు మా కోసం ఎవరు ఎక్కువ ఇబాదత్ చేశారు జిక్ర్ చేశారు నమాజ్ అదా చేశారు ఆ పేరు ఒక లిస్టును దర్జ్ చేయండి అల్లాహ్ తబారక వ తఆలా ఫరిష్తాకి ఆర్డర్ ఇచ్చేస్తారు ఆ మంచి పేరు తీసిరండి అప్పుడు అల్లాహ్ के नबी అల్లాహ్ के ఫరిష్తా ఆ పేరు అది చూసి ఆ పేరు తీసి వెళ్ళిపోతారు తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఫరిష్తా జమాత్ చెప్పేస్తారు ఏ ఫరిష్తా జమాత్ మీరందరూ శాంతియాని ఉండండి ఈ మంచి 15 రాత్రి ముందు ఇబాదత్ చేశారు ఆ నేను వచ్చి సంవత్సరం తని ఎన్ని పాపములు చేశారు ఆ రాత్రి దువా ముందు అన్ని పాపములు క్షమ చేస్తారు ఈ రోజు దువా ముందు మన పాపములు క్షమ అవుతుంది అది షబే బరాత్ अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया जो बंदा मोमिन आज की रात जागा इबादत किया नमाज पढ़ा जिक्र इलाही में रात को गुजारा अल्लाह तबारक उसके लिए 1 साल के गुनाहों को माफ फरमा देता है अगर वो फर्स्ट में नसीब जो अल्लाह तबारक ताला हमें नसीब को हासिल शबे बरात इस शबे बरात नॉर्मल रात में का दो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम तो सहाबा ने किराम ने या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम शबे बारात के रोज बनेगी ये स्पेशल का अल्लाह अकबर स्पेशल का చూడండి స్పెషల్ గా మీరు రేపు ఏ పనికి వెళ్తారు మీరు రేపు ఏం తింటారు మీరు రేపు ఏం చేసుకుంటారు మీరు రేపు ఏ పనికి వెళ్తారు అన్ని ఈ రోజు అల్లాహ్ తబారక తఆలా రాస్తారు సుబ్హానల్లాహ్ ఈ సహాబాని ఈ రాత్రి ముందు చాలా మంది చనిపోయారు నసీబులు లేదు ఈ రాత్రి దొరకలేదు आज ये कोई भी शबे बारात को पेर लिस्ट तो रास अल्लाह तबारक व तआला हजरत इस्राइल अलैहिस्सलाम की फरिश्ता इस्राइल अलैहिस्सलाम को तेरी रात्रि ये वासम होने या अल्लाह मोहम्मद या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम तेरी अल्लाह तबारक व तआला हजरत इस्राइल अलैहिस्सलाम की फरिश्ता को का लिस्ट చేస్తారు भाईया हजरत इस्राइल अलैहिस्सलाम की ఒక లిస్ట్ इस्राइल మీరు లిస్ట్ తీసుకోండి ఎవరు వచ్చి సంవత్సరం చచ్చిపోతే పేరు రాయి టిక్ పెట్టింది ఎవరు ఈ సంవత్సరం పేదవాళ్ళ ఉన్నారు సరంగనే అప్పులు ఉన్నారు సరంగనే ఖర్చులు ఉన్నారు అది సరంగనే డబ్బు లేదు కష్టంలో ఉన్నారు నెక్స్ట్ సంవత్సరం ఆ పేరు రాయండి డబ్బులు గురించి చూడండి తక్దీర్ నసీబ్ చేంజ్ అవుతుంది భాయ్ గారు నసీబ్ తక్దీర్ ఈ రాత్రే చేంజ్ అవుతుంది ఎవరు పిల్లలు పుడతారు వాళ్ళ పేరు రాస్తారు ఎవరు పిల్లలు లేదు ఈ రోజు అల్లాహ్ తబారక తఆలా రాసిస్తారు తర్వాత ఎవరు చచ్చిపోతారు ఎవరు బతుకుంటారు అందరికీ పేరు నెక్స్ట్ హదీస్ పాక్ లో ఉంది మీకు రిస్క్ అన్నం తిన్న నుంచి డబ్బులు ఈ రోజు ఫిక్స్ అవుతుంది బందే మోమిన్ వదియం నుంచి సాయంత్రం తనకి కష్టపడుతుంది కానీ డబ్బులు ఈ నసీబులు అల్లాహ్ తఆలా రాయాలి చాలా మంది ట్రై చేస్తారు బేగా డబ్బులు అయిపోవాలి నేను మొత్తం కోటి వల్ల అయిపోవాలి నేను కష్టపడుతుంది కానీ అల్లాహ్ తబారక వ తఆలా ఎవరు నసీబులో రాసేరు అది కష్టమే లేదు కానీ డబ్బులు వచ్చేస్తారు ఇస్మే డబ్బులు వచ్చేస్తారు కష్టమే రాలేదు అలా నుంచి వస్తుంది
ఈ రాత్రి ఆ దువా చేశారు. అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పేశారు సహాబాయే కిరామ్ కి, ఏ సహాబాయే కిరామ్ మీకు అగర్ దువా కబూల్ గురించే టైం కావాలి, రోజు కావాలి, డే కావాలి, రాత్రి కావాలి, तो शबे బరాత్ రాత్రి మీరు దువా చేయండి. పిల్లల కోసం, డబ్బు కోసం, అలా ఇంటి కోసం, కష్టం కోసం, ఏం కోసం దువా చేస్తే అల్లాహ్ తబారక వ తఆలా రెడీగా ఉన్నారు कि మా బందా ఇప్పుడు దువా రఖతే అప్పుడు నేను దువా కబూల్ చేసేస్తాను. ఫరిష్తా గవర్నర్ చేస్తారు. ఏ ఫరిష్తా మీరు భూమిలో వెళ్ళండి, మస్జిద్లో వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, చూడండి ఎవరు దువా రఖతారో, ఎవరు మా గురించి మా దగ్గర అడుగుతారో ఆకి చూసే వెంటనే తీసేయండి. అల్లాహ్ అక్బర్ మీ దువా పూర్తిగా అవుతో కానీ అల్లాహ్ తబారక వ తఆలా మీ దువా ఫస్ట్ కబూల్ చేసేస్తారు. అల్లాహు అక్బర్. మీరు ఇంకా దువా స్టార్ట్ చేశారు कि మౌలా కరీం మా పోయింది పాపం క్షమా చేయాలి, నేను తప్పు చేశాను క్షమా చేయాలి. అలాగే అడగండి. లేకపోతే ఇంటి దగ్గర పిల్లలు లేదు మౌలా కరీం ఈ రోజు రాత్రి ఇబాదత్ చేస్తున్నారు, నా మా ఇంటి ఒక పిల్లలు పంపించేది. అల్లాహు అక్బర్. మీ దువా ఇంకా అవ్వలేదు కానీ అల్లాహ్ తఆలా మీ దువా కబూల్ చేసేస్తారు. ఈ షబే బరాత్ హజరత్ ఇజ్రాయిల్ ఇచ్చారు మీ అబ్బాయి పేరు రాసిస్తారు. नेक्स्ट हदीस पाक में हुंदी शबे बारात अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि बनी कल्बे की बकरियों के बालों के बराबर लोगों के गुनाहों को माफ फरमा दे। सुभान अल्लाह। एक बकरी कितना बाल है उसके अंदर गिन नहीं सकते, लेकिन अल्लाह तबारक व तआला आज की रात इन सबों के गुनाहों को माफ फरमा के जन्नत में मेका गया मेकी మీద ఇంకా ये ఇందుకు ఉంటారు అని మనకి లెక్క చేయడానికి అవ్వదు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు ఈ రోజు రాత్రి మీరు ఇబాదత్ చేయి, దువా చేయండి. అల్లాహ్ తబారక వ తఆలా అన్ని పాపం క్షమా చేసి అల్లాహ్ తబారక వ తఆలా స్వర్గంలో పంపించేస్తారు. ఈ రాత్రి గురించి మనకి అవసరం మాట అలాగే నబీ సల్లల్లాహు అలైహి చెప్పేశారు అవసరం. ఎవరు మాట ఎవరు ఏం చెప్పేస్తారు, ఎవరు ఏం చేసుకుంటారు. తబ్లీగీ జమాత్లో చిన్న చిన్న ఫండేషన్ నుంచి చెప్తే వాళ్ళకి ఈ చదువు పూర్తిగా లేదు, వాళ్ళకి దిగి వెళ్ళారు. వాళ్ళ మాట మీరు ఇప్పుడు ఉండుకోవద్దు. అందుకే ఆ పెద్ద పెద్ద గురుగారులు ఈ షబే బరాత్ గురించి చెప్పేశారు. ఈ షబే బరాత్ ఎంత ఇంపార్టెంట్ గా ఉంది. ఈ సంవత్సరంకి ఒక్క రోజు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు ఈ రాత్రి ఇంపార్టెంట్ గా ఉంది. మీరు బాగా ఇబాదత్ చేయి, బాగా నఫిల్ నమాజ్ అదా చేయి, బాగా ఉమ్రీ కసా నమాజ్ అదా చేయి, బాగా ఖురాన్ షరీఫ్ కి తిలావత్ అదా చేయి. చాలా ఫజిలత్ ఉంది, చాలా పుణ్యం ఉంది. ఒక పెద్ద పెద్ద గురుగారులు చెప్పేశారు. కానీ చిన్న చిన్న 10 రోజుల నుంచి ఎందుకు అలాగే ఏం పట్టించుకోలేదు. మరి అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు ఈ షబే బరాత్ మీకు మీ నసీబ్ చేంజ్ అవుతుంది, మీ పేరు మీద అన్ని రాస్తారు, మీకు రిజ్కి అల్లాహ్ అన్ని రాస్తారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం की हदीस को अमल చేయాలి. ఎవరు అమలు చేయలేదు నిజమే అల్లాహ్ కి నబీ తో ఆయనకి కనెక్షన్ లేదు, ఆయన చచ్చిపోతే డైరెక్ట్ నరకం వెళ్ళిపోతారు. ఒక్కసారి దురుదే పాక్ చదవండి. ये साली सवाब के लिए दुआ पढ़ा कि नहीं पढ़ा? अल्लाह अकबर। आपकी अम्मा की रूह, आपका दादा की रूह, या हम बच्ची की रूह, या कोई भी आपके फैमिली की रूह है, अगर आपके घर आए और आप दुआ में याद ना करें तो अल्लाह अकबर वो रूह रिटर्न जाने के बाद आपको वो दुआ नहीं देगी, बल्कि वो बददुआ देगी, कहेगी जैसा मेरा बच्चा था मेरे लिए कुछ दुआ नहीं किया, कुरान खानी या फातिहा खानी नहीं किया, अल्लाह उसका भी वही असर करे। अगर बंदे मोमिन अगर माँ बाप के लिए तुम दुआ करे हो या उसके लिए फातिहा खानी घरों में किए हो, अल्लाह अकबर वो रूह देख के खुश होगा और कहेगा मौलाए करीम मेरा बच्चा मेरे लिए फातिहा खानी कराया, मेरे रूह को चैन के लिए सुकून के लिए उसने दुआ कराया। अल्लाह अकबर कल कयामत के दिन मरने से पहले मेरे बच्चे के साथ भी यही दुआ करने की तौफीक अल्लाह अकबर भाई अरे त्रिपुरी से सलाम है।
మరి ఇంటి ఫాతిహా ఎందుకు చేసుకుంటారో చూడండి. అనే అవసరం పట్ల కొనడానికి, ఖర్చు పెట్టడానికి, సేవియా అనేవి చేయడానికి ఈరోజు సత్తా చేయాలి. సత్తా ఏంటి? 10 మందికి భోజనం పెట్టండి, లేకపోతే పేదవారికి బట్టలు ఇచ్చింది, అది బాగా ఉంది. ఈరోజు ఎక్కువ పుణ్యం. అన్ని మన నాన్నగారు, పెద్ద నాన్నగారు, తాతయ్య గారు అందరూ కబ్రిస్తాన్లో ఉన్నారు. అన్ని ఆస్తి వదిలేసి వెళ్ళిపోయారు. ఏం తీసుకెళ్ళారు? తీసుకెళ్ళలేదు. ఈ ముందు యొక్క మాట చెప్తాను, ఆ ప్రజల్ని చెప్పేస్తాను గారు. ఒక్కసారి రెండు బాగా చెప్పండి. అందరూ ఇచ్చి తినే ఫాతిహా నుంచి పంచుకుంటేస్తారు. అల్లాహ్ తబారక ఏం చెప్పేశారు? ప్రాణం వాళ్ళు చనిపోయే వాళ్ళకి ఎవరికి ఇమాన్ చనిపోయారో వాళ్ళకి రోజు ప్రాణంకి ఇజాజత్ ఉంది. మీరు వెళ్ళడానికి వెళ్ళవచ్చు, అది బాగా ఉంది. ఇంటి దగ్గర చూడడానికి వెళ్తారు, ఎవరు మనకి కనిపించదు. కానీ జంతువుకి కనిపించుకుంటాడు, ఆవుకి, గేదెకి, ఆయనకి కనిపించేస్తారు. మంచికి ఆయనకి కనిపించేస్తారు. ఆవిడ కబ్రిస్తాన్ మీ జంతువు ఒక పెట్టేసి చూడండి, అది ఇంటి చూస్తుంటారు. ఒక్కొక్క జంతువు ఉంటారు కబ్రిస్తాన్లో, లేకపోతే ఒక్కొక్క జంతువు వెళ్ళిపోతారు. అది అన్ని కబర్లు అజాబ్ అనేది తీసుకోండి. అది కాబట్టి అజాబ్ అయితే ఆవిడ చెల్లా తబారక తాలా మాట మన అలాగే లేదు. ఒక్కసారి ఒక తాటికి గుర్రంకి కొట్టేస్తారు, అది దువా చేశారు. మౌలాయి కరీం హజరత్ సులైమాన్ అలైహిస్సలాం నాకు కొట్టేశారు, షికాయత్ చేసేస్తారు. అల్లాహ్ తబారక తాలా రోజు నుంచి ఆ నోరుతో మాట ఎవరికి అర్థమవ్వదు, అలా చేశారు. అన్ని జంతువుల గురించే అలా చేశారు. కానీ పర్వతకాలకి తెలుసు వాళ్ళు తుమనే ఫాంగిగా అన్ని చేశారు. ఎందుకో కానీ మా కబ్రిస్తాన్ మా చుట్టాలు మా తాతయ్య చూసి మా అబ్బాయి మా కోసం దువా చేశారు. మా కోసం పెద్ద ఇష్యూగా కాదు, సూర 45 సూర చదివి దువా చేయండి, ఫాతిహా చేయండి. ఆయన కోసం పిల్లవాళ్ళని పిల్లవాళ్ళని ఏం పెట్టండి, బట్టలు పెట్టండి. అల్లాహు అక్బర్. అది సంతోషం. మరి మీకోసం దువా చేసి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఏం చేయలేదు, అల్లాహు అక్బర్ బద్దువా చేసి వెళ్తారు. మీరు బద్దువా కావాలి, దువా కావాలి. అల్లాహ్కు మీరు ఎనీ టైం దువా దువా చేయాలి. 20 సంవత్సరం సేవ లాగే చేయాలి. మనకే లాభం ఉంది, ప్లస్ మనం మీ గురించి గారు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా ఒక మంచి చనిపోయారు, కబర్లో పెట్టేసి వచ్చేసారు. తర్వాత హజరత్ అలీ అడిగారు, మీరు అలా ఉన్నారు కబ్రిస్తాన్లో, ఇన్షాల్లా కబ్రిస్తాన్ గురించి మాట వచ్చింది, కబర్ గురించి బయాన్ చెప్తారు. అడిగారు హజరత్ అలీ సహాబీ రసూల్, మీ కబ్రిస్తాన్లో అలా ఉన్నారు చెప్పేస్తారు. మంచి పలుకుతారు, మీకు గుర్తు రాలేదు, మీ ఫ్రెండ్ గుర్తు రాలేదు, మీ అమ్మగారు గుర్తు రాలేదు, మీ బిజినెస్ గుర్తు రాలేదు, అన్ని అడిగారు అని చెప్పేసారు. అన్ని గుర్తు వస్తుంది. ఊళ్ళు 10 ఫ్రెండ్షిప్, కానీ ఎవరు 10 ఇల్లులు ఉన్నారు, ఒక్క ఇల్లు వారు అమ్మ తల్లి నాన్న అందరూ ఉన్నారు, కానీ ఎవరు రాలేదు. కానీ చెప్పేస్తారు, హజరత్ అలీ మోమిను అన్ని ఉంది, కానీ మా తోళ్ళు ఎవరు రాలేదు. అల్లాహ్ అక్బర్ గుర్తు వస్తుంది. కాశ్ నేను ఒకలే అక్కడ అన్ని ఫ్రెండ్షిప్ వదిలేస్తే, అక్కడ అల్లాహ్కి నమాజ్ తో ఫ్రెండ్షిప్ చేస్తే ఈ రోజు నాకు పని వస్తుంది. హజరత్ అలీ మా కోసం దువా చేయండి, నేను చాలా తప్పు చేశాను, ఏం తీసేరాలేదు. అందరికీ చెప్పండి హజరత్ అలీ, అందరు ఉమ్మత్ అల్లాహ్ నబీ సల్లల్లాహు अलैहि वसल्लम की उम्मत की చెప్పండి कि ఏం తీసేయరు. ఓన్లీ అगर తీసేయంటే నమాజ్ ఇబాదత్, అది అगर మీ దగ్గర ఉంది तो कब्र की आजाब మీకు దూరం పెడతారు. అగర్ లేదు तो అల్లాహ్ తఆలా ఆజాబ్లు పెడతారు. ఆ మంచి మళ్ళీ అడిగారు, హజరత్ అలీ నేను ఏం చేయలేదు, కానీ ఒక్క రోజు మాహే షాబాన్ మౌసమ్ కి 15 రాత్ నాకు దొరికింది. అల్లాహ్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు సంవత్సరం రావడానికి, చాలా మందికి ఈ షబే బరాత్ చాలా ఇష్టం. నిజమే, అహ్లే సున్నత్ వల్ జమాత్ వాళ్ళకి ఇష్టం.
చాలా మందికి ఇష్టం శ్రమ బాగా కనిపించారు. ఎందుకు? అల్లాహ్ తబారక వ తఆలా ఒక్క మేకలాగే మన పాపములు సమాధ చేస్తాడు. ఆగా రాజుగారు హస్తం తెలుసు రోడ్ తబా అల్కి చాలా పవర్ఫుల్ నుంచి చనిపోయిన కబర్లో పెట్టేసరికి వెళ్ళిపోయారు. కబర్లో అజాబ్ అవుతుంది. వైరటి సౌండ్ వస్తుంది కబర్ నుంచి. ఒక్క రోజు హజరత్ అలీ రలియల్లాహు తఆలా ఆ గురించి హదీస్ పాక్లో ఉంది. కబ్రిస్తాన్ ఎలాంటి వైరల్ కబ్రిస్తాన్ మన మౌత్ గుర్తు వస్తుంది. తర్వాత మయ్యత్ చూసి కబర్ చూసి మనకు గుర్తు వస్తుంది. యా అల్లాహ్ ఒక్క రోజు మన మస్జిద్ మన ఇల్లు అది ఇక్కడే ఉంచాలి. మర్చిపోకూడదు. మన ఈ బాడీ ఆఫ్ అయిపోయింది, గాలి చనిపోయారు, మళ్ళీ అందరూ తోసేస్తారు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు కబ్రిస్తాన్ దారులు వెళ్తే చూసివా ఈ ఒక్క కబర్ మీద అజాబ్ అవుతుంది. అమల అజాబ్ కబర్లో అగ్గి వచ్చేస్తుంది. భయానక డేంజర్ వాయిస్ వస్తుంది. హజరత్ అలీ మా కోసం దుఆ చేయి. అల్లాహు అక్బర్. హజరత్ అలీ రలియల్లాహు తఆలా ఊళ్ళు వెళ్ళేసరికి ఈ కబర్ ఎవరిది చెప్పేసారు. ఫలా మంచి కబర్ ఉంది, ఈ 10 రోజు అయింది చనిపోయింది, ఆరు పెట్టేశారు. హజరత్ అలీ ఏం చెప్పేసారు ఆ ఫ్యామిలీకి? ఆరు కోసం దుఆ చేయండి, ఆరు కోసం బాగా ఏదో ప్రాణాన్ని ఏదో చేయండి, ఆరు మీద అజాబ్ అవుతుంది. మళ్ళీ పోయే రోజు హజరత్ అలీ అన్నారు, మళ్ళీ దుఆ గురించి అడిగారు. కబర్ నుంచి వాయిస్ వస్తుంది. హజరత్ అలీ రలియల్లాహు తఆలా ఒక్క ముక్క అని గడ్డి ముక్క ఒక కర్ర తీసుకుంది, ఏదో చుట్టూ కర్ర తీసారు, ఆ కర్ర ఆ కబర్ పైన పెట్టేశారు. గడ్డి లెక్క చేయండి. ఆ గురించి కబ్రిస్తాన్ కి కబర్ పైన గడ్డి తీయకూడదు చెప్పేస్తారు. मैंने हाँ ఎక్కువ అవుతే మనకి ఎల్లానికి దారి తీసేయాలి. తీసే పాకులో ఉంది, నేను చెప్పలేదు. కబ్రిస్తాన్ కబర్ పైన గడ్డి होते ఎక్కువ గడ్డి होते ఎక్కువ కబర్ మయ్యత్ కోసం దురుదే పాక్ చదువుతున్నారు. దురుదే పాక్ తస్బీహ్ చదువుతున్నారు. ఆ గడ్డి అలా తెలిసిపోయింది. హజరత్ అలీ రలియల్లాహు తఆలా జస్ట్ ఒక కర్ర ముక్క ఆ తల మీద పెట్టేశారు. ఆ మంచి మీద అజాబ్ అవుతుంది. హజరత్ అలీ దుఆ చేశారు, మీ మీద అజాబ్ అవుతుంది, ఈ కర్ర ద్వారా మీ అజాబ్ తీసేస్తారు అల్లాహ్ అని చెప్పేసి హజరత్ అలీ వెళ్ళిపోయారు. రిటైర్ టైంలో చూస్తే ఆ కబర్ పైన అజాబ్ అవ్వలేదు, ఫలావర్ వచ్చింది, ఆ ఇస్మాయిల్ ఖుష్బు వచ్చింది. అప్పుడు హజరత్ అలీ అడిగారు, కబర్ వాలా మీరు చెప్పండి, మీకు ఇప్పుడు 5 నిమిషాలు ఒక్క రోజు ముందు అజాబ్ లో ఉన్నారు, ఇప్పుడు మీకు అలా స్వర్గం వచ్చింది చెప్పేశారు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా మా పైన ఒక కర్ర పెట్టేశారు, ఆ కర్ర మా కోసం దుఆ చేశారు, ఆ గడ్డి మా కోసం తస్బీహ్ అలా చేశారు. అల్లాహ్ తబారక వ తఆలా ఆ గడ్డి ద్వారా మా పాపం క్షమా చేసి మాకు స్వాగతం గడ్డి వెళ్ళడానికి ఫస్ట్ అవతరించి అధికారులు మొత్తం చేయకూడదు, వదిలేండి అనే పాపాలు. కబర్ పైన గడ్డి తీయకూడదు. ఎందుకు? మనకే తీస్తే మనకి అందంగా అవుతుంది. మా అబ్బాయి కబర్, మా నాన్నగారు కబర్ మంచిగా ఉంది, చూడడానికి అందంగా రావాలి అని లాభం రాదు. కబర్ లోపల మనం ఏం చేస్తే ఆ మంచి మయ్యత్ లాభం రావాలి. కబర్ పైన గారు గట్టి పెట్టండి. అది జన్నతుల్ బకీ కబ్రిస్తాన్ ఉంది, కానీ మన రాయావాదు లేదు, కానీ అన్ని కబర్ పైన గారు గడ్డిలో ఉంటారు. గడ్డి పోతుంటే అది కోనేసే గడ్డి పైన పెడతారు. ఎందుకు? గడ్డి ఒక్కొక్క గడ్డి మయ్యత్ కోసం దుఆ చేసేస్తారు. ఇప్పుడు మన కబ్రిస్తాన్ వెళ్తే సలాం చెప్పండి. సలాం
చదువే తర్వాత ఎంటర్ అయింది. అప్పుడు మీరు ఎక్కువ కాదు దురుదే బాగా చదువు ఎంత మయ్యత్తు అన్నారు. అందరి కోసం దువా చేయండి. అల్లాహు అక్బర్. ఆ రోజు పెళ్లి అలాగే, ఫంక్షన్ అలాగే. హదీస్ పాక్ లో అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ఒక సహాబీ రసూల్ అడిగారు యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కబ్రిస్తాన్ వెళ్ళేసి మనం ఏం దువా చదవాలి, ఏం చదవాలి? అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పేశారు, మీకు ఏమొచ్చు? దురుదే పాక్ వచ్చు, 10 సార్లు దురుదే పాక్ చదువు. యా సూరే ఇఖ్లాస్ వచ్చు, సూరే యాసీన్ వచ్చు, సూరే రహమాన్ వచ్చు, మీ ఏ ఆయత్ వచ్చు, ఏ దువా వచ్చు చదువు. మయ్యత్ కోసం మీరు దువా చేయండి. అల్లాహ్ అక్బర్. మీ దువా చేసి వచ్చేస్తారు. తర్వాత ఆ మయ్యత్ అందరూ జమా అవుతుంది. అందరూ చెప్పేస్తారు, మా కోసం దువా చేశారు. అల్లాహ్ అక్బర్. కొద్దిగా అందరూ ఈ దువా తీసుకెళ్ళిపోతారు. అల్లాహ్ అక్బర్. అప్పుడు ఫరిష్తాలు వచ్చేస్తారు, చూస్తున్నారు ఎవరి పేరు మీద అజాబ్లు అవుతుంది, అజాబ్లు ఫలానా మంది పేరు మీద అవుతుంది. వాళ్ళు నిష్ఠుడి ఆ నోట్బుక్ తీసేస్తారు. ఆ మంచి దగ్గరే ఏ ముందు పుణ్యం లేదు, కానీ ఈ రోజు దురుదే పాక్ ఎవరు చదివే పంపించేశారు. ఆ దురుదే పాక్ కి ఆ దగ్గరే పుణ్యం ఉంది. అప్పుడు అల్లాహ్ తబారక్ తఆలా దగ్గర మాట తీసేస్తారు, మౌలాయ్ కరీం ఆ మంచి ఒక్క రోజు ముందు ఆ దగ్గర చిన్న పుణ్యం ఉంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టారా ఒక్కసారి దురుద్ పంపించేశారు. ఈ దురుద్ అలే నామే అమాలు అన్నారు. అల్లాహ్ అక్బర్. ఇప్పుడు ఆ పూర్తిగా నామే అమాలు నేకి ఆగిపోయింది. అప్పుడు అల్లాహ్ తబారక్ తఆలా చెప్పేస్తారు, ఆ మంచికి నరకం కాదు, ఆ నామే అమాలు పుణ్యం ఉంది, నరకం కాదు, అయితే స్వర్గం తీసేయండి. అల్లాహ్ అక్బర్. మీరు దురుద్ పంపించేస్తారు, ఫరిష్తాలకి స్వర్గం ఉంది. కబ్రిస్తాన్ వెళ్తే ఏమవుతుంది, మీకు దువా చేస్తే ఏమవుతుంది? దానికి చెప్పండి. షాబాన్ నెలలో 15వ తారీఖు ఈ రోజు రాత్రి అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కబ్రిస్తాన్ వెళ్ళిపోయి జన్నతుల్ బకీ కబ్రిస్తాన్ వెళ్ళేసి దువా చేశారు మయ్యత్ కోసం. హజరత్ ఆయిషా రలియల్లాహు తఆలా వెనకాల వచ్చేసి చూస్తున్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయిషా మీకు కుమార్ డౌట్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆయిషా అర్జ్ చేశారు, యా రసూలల్లాహ్ నేను డౌట్ చేయలేదు, ఈ రాత్రి అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి వెళ్ళిపోయారో గురించి నేను వెనకాల వచ్చేసాను చెప్పేసి అల్లాహ్ నబీ సల్లల్లాహు ఆయిషా మీకు తెలియదు ఈ రోజు ఏ రాత్రి? యా రసూలల్లాహ్ తెలియదు చెప్పేశారు. ఆయిషా రలియల్లాహు తఆలా ఈ రోజు రాత్రి అల్లాహ్ తబారక తఆలా చాలా మందికి బక్షి చేసేస్తారు, చాలా మందికి అల్లాహ్ తబారక తఆలా స్వర్గం పంపించేస్తారు. ఈ కబ్రిస్తాన్ వచ్చేసి ఎవరు దువా చేస్తే అల్లాహ్ తబారక తఆలా ఆ ఫ్యామిలీకి మయ్యత్ అల్లాహ్ తబారక తఆలా స్వర్గంలో పంపించేస్తారు. హదీస్ పాక్ లో ఉంది, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి దువా చేశారు. సేమ్ అని అలాగే దువా చేసి ఇన్షాల్లాహ్ అది మైండ్లో పెట్టుకోవద్దు. ఏ గుడ్డేపల్లి కబ్రిస్తాన్ లో ఉన్నారు, గుడ్డేపల్లి వాళ్ళ స్వర్గం వెళ్తారు, వాళ్ళ కోసం దువా చేస్తే వాళ్ళకి దువా కాకపోతే మక్కా హజ్ గురించి వెళ్తే మనం ఏం చెప్తాము, వారి గారు హజ్ సాబ్ మా కోసం దువా చేయండి, గుర్తుపెట్టింది మా కోసం దువా చేయండి. అజ్మీర్ వెళ్తే మా కోసం దువా చేయండి. నమాజ్ ఇమాం గారు చెప్పింది నా కోసం దువా చేయండి. దునియా అంటే భూమి చాలా పెద్ద ఉంది, మీరు ఏ పరిస్థితి ఎవరి కోసం దువా చేయండి, అల్లాహ్ తబారక తఆలా దువా కబూల్ చేస్తారు. అది కాదు నా తాతయ్య మా బెంగాల్లో ఉన్నారు, బిహార్లో ఉన్నారు, అమెరికా ఆఫ్రికా, నేను అల్లాహ్ దువా చదవాలి, వాళ్ళ దగ్గర వెళ్ళాలి అవసరం లేదు. మైండ్లో పెట్టండి, అల్లాహ్ తబారక తఆలా అన్ని ఫ్రెష్ లో ఉన్నారు. మీరు ఎక్కడికి దువా చేస్తే ఆ దువా అల్లాహ్ తబారక తఆలా కబూల్ చేస్తారు. ఆ నిజమే. మీరు ఒక బంద్ రూమ్ లో దువా చేయండి, అక్కడ ఎవరు కనిపించవు, కానీ అల్లాహ్ తఆలా కనిపించేస్తారు. అది మైండ్లో పెట్టండి. మీరు ఎవరి కోసం ఏ కబ్రిస్తాన్ కోసం నుంచి దువా చేయండి, ఇన్షాఅల్లాహ్ దువా కబూల్ అవుతుంది. ఒక్కసారి దురుదే పాక్ చెప్పండి, అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదనా షఫీనా ముహమ్మద్
सलात सलाम अलैहि या रसूलल्लाह, सलात सलाम अलैहि या हबीबल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्లం. नमाज ఒక్క తహజ్జుద్ నమాజ్ ఉండేది. ఈ నమాజ్ తహజ్జుద్ నమాజ్ ఉండేది. నఫిల్ నమాజ్ దూరం, ఫర్జ్ నమాజ్ దూరం, తహజ్జుద్ నమాజ్ ఉండేది. ఎనీ టైం ఇబాదత్. కానీ మౌత్ టైంలో, సుక్రాన్ టైంలో, వాయిదాలు చచ్చిపో టైంలో బేగా ప్రాణం పోలేదు. అల్లాహు అక్బర్. ఒక్క సహీ రసూల్ ప్రాణం పోలేదు, బేగా మౌత్ రాలేదు, కష్టంలో ఉన్నారు. హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా అను వెంటనే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి చెప్పేశారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అల్కమా రలియల్లాహు తఆలా కష్టంలో ఉన్నారు, బాగా పరేషాన్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ప్రాణం పోలేదు, మౌత్ అవ్వలేదు, వాళ్ళు కష్టంలో ఉన్నారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, హజరత్ అల్కమాకి ఇబాదత్తో చాలా మంచిది ఉన్నారు, అలా ఉన్నారు. అల్లాహు అక్బర్. హజరత్ బిలాల్ చెప్పేశారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అల్కమా చాలా నమాజ్దారు ఉన్నారు, చాలా ఇబాదత్దారు ఉన్నారు, చాలా మంచోడు ఉన్నారు, కానీ ప్రాణం బేగా పోలేదు. అల్లాహు అక్బర్. అప్పుడు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, ఏ బిలాల్, ఏ బిలాల్, ఏ బిలాల్, హజరత్ అల్కమాకి మా యా నాన్నగారు ఎవరు ఉన్నారు చెప్పేశారు, యా రసూలల్లాహ్ ఆలో का अम्मा सईफ कमजोर मुस्लिम यानी बूढ़ी माँ है. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పేశారు, ఏ హజరత్ బిలాల్ ఆ బూఢీ మాँ దగ్గర మాకు తీసేయండి, యా అల్లి పిలిచేయండి. అల్లాహు అక్బర్. ఆ హజరత్ అల్కమా ఒక్క సాబీ రసూల్ కి మాట అన్ని మాట వాళ్ళ అమ్మగారు చెప్పేస్తారు, హజరత్ అల్కమా అలా ఉన్నారు, ఒక్క సాబీ రసూల్ కి ప్రాణం పోలేదు, కష్టంలో ఉన్నారు. ఒక్క సాబీ రసూల్ అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ అమ్మకి పిలిచేశారు. వాళ్ళ అమ్మ చెప్పేశారు, యా రసూలల్లాహ్ మాతో ఈ సమయంలో తప్పు జరిగింది, మాకు ఎందుకు అడిగారు? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, అమ్మ గారు మీరు టెన్షన్ పడకూడదు, మాకు ఒక్క ఇన్సాన్ గురించి ఒక మాట చెప్పండి, యా రసూలల్లాహ్ చెప్పండి, ఏ మాట చెప్పాలి? అల్లాహు అక్బర్. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, మీ బిడ్డ, మీ బాబు హజరత్ అల్కమా రలియల్లాహు తఆలా అలా ఉన్నారు, అమ్మ గారు చెప్పండి. ఇప్పుడు మా అమ్మ ఎవరు అడిగితే హస్బెండ్ వైఫ్ గురువా లేకపోతే అత్త అలా గురువా అవుతే ఎవరు అడిగితే అమ్మ గారికి మీ కోళ్ళు అలా ఉన్నారు, మీ అబ్బాయి అలా ఉన్నారు, వాళ్ళు చెప్తే నమ్మకం చేయను, కరెక్ట్ గా ఉంది అనేది అబద్ధం లేదు. కానీ ఒక సాబీ రసూల్ అలా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి అడగలేదు, హజరతే అల్కమా దగ్గర వెళ్ళలేదు, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళారు. వాళ్ళ అమ్మకి అడిగారు, అమ్మగారు మీరు చెప్పండి, మీరు అల్కమా బిడ్డ, మీ అబ్బాయి కోసం మీ అబ్బాయి కోసం చెప్పండి. అల్లాహు అక్బర్. వాళ్ళ అమ్మ చేయబడి చెప్పేశారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా బిడ్డ అల్కమా చాలా మంచోళ్ళు ఉన్నారు, మా బిడ్డ అల్కమాకి ఇబాదత్ చాలా ఎక్కువ ఉంది, నైట్ వాళ్ళు ఇబాదత్ చేశారు, నైట్ నమాజ్ అదా చేశారు, నైట్ మొత్తం తస్బీహ్ అదా చేశారు, ఫజర్ నమాజ్ చదివి ఫజర్కి వజూతో ఫజర్ అదా చేశారు. వాళ్ళ ఇబాదత్ ఎక్కువ, నమాజ్ ఎక్కువ, ఉపవాసం ఎక్కువ, ఇబాదత్కు ఏం ఎఫెక్ట్ లేదు. అల్లాహు అక్బర్. అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ఆ పూరి మాతో అడిగారు, అరే అల్కమాకి మా మీరు ఒక మాట చెప్పండి, అगर హజరత్ అల్కమాకి అన్ని ఇబాదత్ బాగుంది, అన్ని మంచిగా ఉంది, కానీ హజరత్ అల్కమాకి ప్రాణం ఎందుకు పోలేదు? హజరత్ అల్కమా ఎందుకు వాళ్ళకి ప్రాణం హజరత్ ఇజ్రాయిల్ తీసేయలేదు? మీతో వాళ్ళ భాష మీకు కష్టంగా ఉంది. అప్పుడు పూరి మా చెప్పేస్తారు, వాళ్ళ అమ్మగారు చెప్పేస్తారు, ఏ యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అల్కమాకి వైఫ్ అల్మా మాట వస్తే హజరత్ మేరా బేట అని మా అబ్బాయి హజరత్ అల్కమా ఆవిడ మాట వదిలేస్తారు, మా ఆవిడ మాట వదిలేస్తారు అని మా మాట పడుకుంటారు. నేను ఏం చెప్తే అది మీద కోపం వచ్చేస్తారు, అది ఆవిడ మాటకి కోపం రాదు. అల్లాహు అక్బర్. అది మాట చెప్పేశారు, మా అబ్బాయికి అన్ని ఒక చిన్న మాట మాకు కష్టంగా ఉంది,
నేను ఏం చెప్తే నమ్మలేదు, ఏం చెప్తే ఉండలేదు, అలా ఆవిడ మాట ఉంటారు, అలా ఆవిడ ఏం చెప్తే అది ఉంటారు. అది కొంచెం కష్టంగా ఉంది. అల్లాహు అక్బర్, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చీయతో లేగేశారు, చెప్పేశారు, ఏ హజరత్ అల్కమా కి మా, హజరత్ అల్కమా కి అమ్మి గారు, మీరు ఈరోజు హజరత్ అల్కమా కి అगर సమాజ్ చేయలేదు అల్లాహ్ తాలా సమాజ్ చేయరు. అల్లాహు అక్బర్, అల్లాహ్ తాలా హజరత్ అల్కమా సహాబీ రసూల్ కు నరకంలో పంపించేశారు. ఏ బూడిమా, మీరు హజరత్ అల్కమా కి సమాజ్ చేయండి. ఈ మాట అనేసి హజరత్ అల్కమా కి మా ఎంటనే చెప్పేశారు, యా రసూలుల్లాహ్, మా అబ్బాయితో ఒక చిన్న తప్పు జరిగింది, నేను సమాజ్ చేస్తాను. అల్లాహు అక్బర్, హజరత్ అల్కమా కి మా ఆ అబ్బాయికి సమాజ్ చేశారు, మాఫ్ చేశారు. హజరత్ బిలాల్ దౌర్తావా అని ఎంటనే వచ్చేసి అల్లాహ్ కి నబీకి చెప్పి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కి చెప్పేశారు, యా రసూలుల్లాహ్, హజరత్ అల్కమా కి మా, హజరత్ అల్కమా కి మా ఈ మాటకి సమాజ్ చేశారు. హజరత్ అల్కమా కల్మా చదివే ఈ భూమి से వెళ్ళిపోయింది. కల్మా చదివితే చచ్చిపోయింది. కల్మా